వృషభరాశి వారికి ఈ 4 రోజులు ఎందుకు అంత ముఖ్యమైనవి? వృషభరాశి వారికి జూన్ 6, 7, 8, 9 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రత్యేకమైన స్థితిలో ఉండటం వల్ల మీ జీవితంలోని అనేక విషయాలపై ప్రభావం చూపబోతున్నాడు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. కొంతమంది జీవితంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఇంకొంతమందికి గతంలో చేసిన మంచి పనులకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. అయితే ఈ కాలంలో ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకూడదు. ఎందుకంటే బయటకు కనిపించే ప్రతీదీ బంగారం కాదు. కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించే అవకాశముంది. ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలకు చాలా విలువ ఉంటుంది. మీ ఒక మాట కుటుంబంలో శాంతిని తీసుకురాగలదు. అదే ఒక తప్పుమాట చిన్న సమస్యను పెద్ద గొడవగా మార్చగలదు. అందుకే మాట్లాడే ముందు కాసేపు ఆలోచించడం మంచిది. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎదురవుతున్న ఎటువంటి సమస్యలకైనా శాస్త్రోక్త జ్యోతిష్య సలహాలు మరియు పరిష్కారాలు అందించబడును. ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం, స్థలం లేదా భూమికి సంబంధించిన సందేహాలు మరియు జీవితంలో ఎదురవుతున్న ఇతర ఇబ్బందుల విషయంలో కూడా సలహాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్రముఖ జ్యోతిష్య పండితులు జి. లక్ష్మణరాజు గారిని సంప్రదించండి. ఫోన్ 8056397284. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవం చూపండి. వారి సలహాలు ఈ సమయంలో మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో కొన్ని మార్పులు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొందరు కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. మరికొందరు ఇంటి మరమ్మత్తులు చెయ్యాలని ఆలోచించవచ్చు. కొందరికి శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్తలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశ కలిగించే సమాచారం అందవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి ఆలోచనను వెంటనే అమలు చేయకండి. ఒకరోజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్త అవసరం. మీకు తెలిసిన వ్యక్తి చెప్పాడని పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఒక ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపే అవకాశముంది. నమస్కారం ప్రేక్షకులారా, మీ అందరికీ స్వాగతం మన ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి. మీ జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన మార్పులు, మీ రాశి రహస్యాలు, గ్రహాల ప్రభావాలు, అదృష్టాన్ని మార్చే దైవిక సంకేతాలు మరియు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ముఖ్యమైన విషయాలను ప్రతిరోజూ తెలుసుకోవాలంటే మన ఛానల్ను తప్పకుండా వీక్షించండి. మీరు ఇంకా మన ఆస్ట్రాలజీ టాపిక్ కుటుంబంలో చేరకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి జ్యోతిష్య వీడియో మీకు ముందుగా చేరుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కామెంట్లో మీకు అత్యంత ఇష్టమైన దైవం పేరు మరియు మీరు ప్రతిరోజూ జపించే మంత్రాన్ని తప్పకుండా రాయండి. మీ ఒక ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, జై శ్రీరామ్, ఓం శ్రీ మహాలక్ష్మై నమః వంటి పవిత్ర మంత్రం వేలాది మందికి సానుకూల శక్తిని అందించగలదు. అయితే ఆలస్యం చెయ్యకుండా ఈరోజు వృషభరాశివారికి జూన్ 6, 7, 8, 9 తేదీలలో జరగబోయే అత్యంత ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ప్రాణం పోయిన ఈ మొదటి ప్రదేశానికి అసలు వెళ్లవద్దు. జూన్ 6 నుండి 9 మధ్య వృషభరాశివారు ముఖ్యంగా నిర్జన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నిర్జన ప్రదేశాలు అంటే జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, రాత్రివేళ ఖాళీ రోడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాలు, పాడుబడిన ప్రదేశాలు, అడవి మార్గాలు లేదా ఒంటరిగా వెళ్లాల్సిన ప్రాంతాలు. ఈ సమయంలో గ్రహస్థితులు మీకు అప్రమత్తంగా ఉండమని సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చిన్న పని కోసం బయటకు వెళ్తాం, కానీ అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాహనం చెడిపోవడం, మొబైల్ పనిచేయకపోవడం, సహాయం అందకపోవడం వంటి పరిస్థితులు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో అవసరం లేకపోతే ఒంటరిగా ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా సాయంత్రం తర్వాత కొత్త ప్రాంతాలకు వెళ్లడం తగ్గించండి. మీరు ఉద్యోగరీత్యా లేదా వ్యాపారరీత్యా ప్రయాణం చెయ్యాల్సి వస్తే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వాహనం పరిస్థితి చూసుకోవాలి, ఫోన్ ఛార్జ్ ఉండేలా చూసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిది. ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలను దూరం చేయగలవు.
కొంతమంది ఈ సమయంలో సాహసాలు చెయ్యాలని భావిస్తారు, కొత్త ప్రాంతాలు చూడాలని అనుకుంటారు. కాని ఈ 4 రోజులు అలాంటి ప్రయోగాలకు సరైన సమయం కాదు. మీరు వెళ్లే ప్రదేశం ఎంత సురక్షితమో ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా నీటి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ప్రమాదకర రహదారుల దగ్గర మరింత జాగ్రత్త అవసరం. మీ భద్రతే ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన విషయం. రెండవ ప్రమాదకర ప్రదేశం డబ్బు లావాదేవీలు జరిగే చోట్ల జాగ్రత్త. వృషభరాశివారికి జూన్ 6 నుండి 9 వరకు డబ్బుకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారే ప్రదేశాలు, కొత్త పెట్టుబడులు పెట్టే కార్యాలయాలు, ఫైనాన్స్ సంస్థలు, అప్పులు ఇచ్చే లేదా తీసుకునే సమావేశాలు, ఆస్తి కొనుగోలు విక్రయాలకు సంబంధించిన చర్చలు జరిగే చోట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ముందు వచ్చే ప్రతి అవకాశం నిజమైన లాభాన్ని ఇవ్వకపోవచ్చు. కొందరు వ్యక్తులు తీపి మాటలతో మీ నమ్మకాన్ని పొందాలని ప్రయత్నిస్తారు. వారి మాటలు విన్నప్పుడు చాలా మంచి అవకాశంలా అనిపిస్తుంది, కానీ లోతుగా పరిశీలిస్తే దానిలో ప్రమాదం దాగి ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది వృషభరాశివారు ఈ సమయంలో పాత బాకీలు తిరిగి వస్తాయని ఆశపడతారు. నిజంగా కొంత డబ్బు రావచ్చు కూడా, కానీ అదే సమయంలో కొత్త ఖర్చులు కూడా ఎదురవుతాయి. ఒక పనికోసం పెట్టిన డబ్బు మరో పనికి అవసరమయ్యే పరిస్థితి రావచ్చు. అందుకే చేతిలో ఉన్న మొత్తం డబ్బును ఒకేచోట పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీకు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే కాగితాలు చదవకుండా సంతకాలు చెయ్యకండి. ఈ 4 రోజుల్లో తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి. కొత్త భాగస్వామ్యాలు ప్రారంభించే ముందు ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎవరో చెప్పారని నమ్మి డబ్బు పెట్టడం కంటే మీ సొంత పరిశీలన చాలా ముఖ్యమైనది. కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం వల్ల ఒక పెద్ద తప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం రోజుల్లో డబ్బు విషయంలో భావోద్వేగాలతో కాకుండా తెలివితో వ్యవహరించాలి. కొంతమంది వృషభరాశివారు బంగారం, భూమి లేదా ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చెయ్యాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. అలాంటివారు తొందరపడకుండా ధరలు, పరిస్థితులు, అవసరం అన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో డబ్బు కాపాడుకోవడం కూడా ఒక లాభమే అని గుర్తుంచుకోవాలి. మీరు ఖర్చు చేయకుండా ఆపిన ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. వృషభరాశివారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు వారిని వదలరు. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అండగా నిలబడటంలో వీరు ముందుంటారు. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడే గుణం వీరిలో ఉంటుంది. అందుకే చాలామంది వీరిని నమ్ముతారు. ఒక పని చేపట్టిన తర్వాత దాన్ని పూర్తి చేసే వరకు ప్రయత్నించడం వీరి గొప్ప లక్షణం. అయితే ప్రతి మనిషిలో మంచి లక్షణాలతో పాటు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. వృషభరాశివారిలో ప్రధాన బలహీనత మొండితనం. తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అని భావిస్తూ కొన్నిసార్లు ఇతరుల మాట వినరు. దీనివల్ల మంచి అవకాశాలు కూడా చేజారిపోవచ్చు. ఈ 4 రోజుల్లో ఈ స్వభావం మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అందుకే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఇచ్చే సూచనలను పూర్తిగా తిరస్కరించకుండా వినడం మంచిది. వృషభరాశి వారికి అందం, సౌకర్యం, ప్రశాంతత అంటే చాలా ఇష్టం. ఇంటిని అందంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మంచి ఆహారం, మంచి దుస్తులు, మంచి జీవితం గడపాలని ఆశపడతారు. ఈ లక్షణం వారిని కష్టపడి పనిచేసేలా చేస్తుంది. కానీ కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేసే పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆకర్షణీయంగా కనిపించే వస్తువులపై డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అందుకే అవసరం మరియు కోరిక మధ్య తేడాను గుర్తించాలి. ప్రేమ విషయంలో కూడా వృషభరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కాని ఎదుటివారు తమను అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తే లోపల చాలా బాధపడతారు. ఈ సమయంలో మీ భావాలను సరైన విధంగా చెప్పడం అవసరం. మౌనం కొన్నిసార్లు సమస్యలను పెంచుతుంది. 3వ ప్రమాదకర ప్రదేశం గొడవలు, వాదనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండండి. ఈ 4 రోజుల్లో వృషభరాశివారు ముఖ్యంగా వాదనలు ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. కొన్నిసార్లు మనం ఏ తప్పూ చెయ్యకపోయినా ఎదుటివారి కోపానికి గురవుతాము. ఈ సమయంలో అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపించే సూచనలు ఉన్నాయి. కుటుంబ ఆస్తి చర్చలు, పాత వివాదాలు, కోర్టు వ్యవహారాలు, రాజకీయ వాదనలు, వ్యక్తిగత గొడవలు ఉన్న సమావేశాలు వంటి చోట్ల జాగ్రత్త అవసరం. మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించినా ఎదుటివారి ప్రవర్తన వల్ల పరిస్థితి మారిపోవచ్చు. ప్రత్యేకంగా
కుటుంబంలో పాత విషయాలను మళ్లీ ప్రస్తావించకండి. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలను గుర్తుచేయడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది బంధువులు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడండి. మిగతా విషయాల్లో మౌనం పాటించడం ఉత్తమం. ఈ సమయంలో మీరు కోపంతో చెప్పిన ఒక్క మాట చాలా కాలం వరకు గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా సహోద్యోగులతో వాదనలు పెట్టుకోవద్దు. మీ పనిమీద దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నించినా స్పందించకపోవడం మంచిది. మీరు శాంతంగా ఉంటే ఎదుటివారు కూడా కొంతసేపటికి నిశ్శబ్దంగా మారతారు. వ్యాపారస్తులు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మరింత ఓపిక చూపాలి. ఎందుకంటే చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం నేర్చుకుంటే అనేక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను కాలానికే వదిలేయడం మంచిది. మీరు మీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 6 నుండి 9 వరకు కుటుంబ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపించబోతున్నాయి. చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్న కుటుంబాలు ఇప్పుడొక దిశగా ముందుకు వెళ్లే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. కొందరికి వివాహ సంబంధాల గురించి మంచి సమాచారం రావచ్చు. మరికొందరికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినిపించే అవకాశముంది. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్న దూరం క్రమంగా తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది. వారి మాటలను గౌరవించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొంతకాలంగా మాట్లాడని బంధువులతో మళ్లీ సంబంధాలు మెరుగుపడే అవకాశముంది. పాత అపార్థాలు తొలగిపోవచ్చు. కుటుంబంలో ఒకరు తీసుకునే మంచి నిర్ణయం అందరికీ ప్రయోజనం కలిగించే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరగడానికి ఇది మంచి సమయం. ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయినవారు ఈ రోజుల్లో కొంత సమయం కేటాయించడం మంచిది. పిల్లల చదువులు, భవిష్యత్తు గురించి చర్చలు జరగవచ్చు. వారి అభిప్రాయాలను కూడా వినడం అవసరం. ఇంట్లో కొన్ని శుభకరమైన ఖర్చులు జరిగే అవకాశముంది. కొత్త వస్తువులు కొనడం, ఇంటి అలంకరణ చేయడం లేదా కుటుంబ అవసరాలకు సంబంధించిన ఖర్చులు రావచ్చు. ఇవి భవిష్యత్తులో ఉపయోగపడే ఖర్చులుగా మారే అవకాశముంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా పెద్దవారికి విశ్రాంతి, సరైన ఆహారమందేలా చూసుకోవాలి. ఈ 4 రోజుల్లో కుటుంబంతో గడిపే ప్రతి క్షణం మీ మనస్సుకు ప్రశాంతతను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 6 నుండి 9 వరకు ప్రేమ మరియు సంబంధాల విషయంలో వృషభరాశివారికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ మనసులో ఉన్న భావాలను బయటపెట్టాలనే కోరిక పెరుగుతుంది. చాలా కాలంగా చెప్పాలనుకున్న విషయాలను చెప్పే అవకాశమొస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వకుండా వాస్తవ పరిస్థితులను కూడా గమనించడం అవసరం. ఎందుకంటే ఈ సమయంలో మనస్సు చెప్పేదానికి, నిజంగా జరుగుతున్న పరిస్థితులకు కొంత తేడా ఉండే అవకాశముంది. ప్రేమలో ఉన్న యువతకు ఈ రోజులు ఒక పరీక్ష లాంటివి. ఎదుటి వ్యక్తి మీపై ఎంత నమ్మకం ఉంచారో తెలుసుకునే సందర్భాలు వస్తాయి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. కొంతమంది వృషభరాశివారు తమ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పాలని ఆలోచించే అవకాశముంది. అలా చెయ్యాలనుకునేవారు సరైన సమయం చూసి పెద్దలతో మాట్లాడితే మంచి ఫలితాలు రావచ్చు. వివాహితుల జీవితంలో భాగస్వామి నుండి మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. మీ పనుల్లో, మీ నిర్ణయాల్లో వారు అండగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే జీవిత సంబంధం చెప్పే చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు వారు చెప్పే సూచన మీకు భవిష్యత్తులో పెద్ద ఉపయోగం కావచ్చు. ఇంటి బాధ్యతలను పంచుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఇంకా వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. ఈ సమయంలో వ్యక్తిని పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఎదుటి వ్యక్తి స్వభావం, కుటుంబ పరిస్థితులు, ఆలోచనా విధానం గురించి తెలుసుకోవాలి. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. కొంతమంది పాత స్నేహితులను తిరిగి కలుసుకోవచ్చు. చాలా కాలంగా దూరమైన వ్యక్తులతో మళ్లీ మాట్లాడే అవకాశం రావచ్చు. ఆ పరిచయాలు మీ జీవితంలో కొత్త దారులు తెరవవచ్చు. కానీ గతంలో జరిగిన బాధాకరమైన విషయాలను మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల ప్రయోజనముండదు.
ముందుకు వెళ్లే ఆలోచనతో ఉండడం మంచిది. వృషభరాశివారికి ఈ 4 రోజులు వృత్తి మరియు ఆర్థిక రంగాల్లో కొన్ని కీలక పరిణామాలను తీసుకురాబోతున్నాయి. ఉద్యోగస్తులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. మీరు గతంలో చేసిన కృషిని గుర్తించే వ్యక్తులు ఇప్పుడు మీకు సహాయం చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఇది ఒత్తిడిగా అనిపించినా తర్వాత అదే మీ అభివృద్ధికి కారణం కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మీకు తెలిసిన విషయాలను స్పష్టంగా చెప్పగలిగితే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. కొందరికి తాత్కాలిక అవకాశాలు ముందుగా రావచ్చు. వాటిని చిన్నచూపు చూడకుండా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారస్థులకు కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. పాత వ్యాపార సంబంధాలు మళ్లీ బలపడే సూచనలున్నాయి. మీ సేవలు లేదా ఉత్పత్తులపై ప్రజల ఆసక్తి పెరిగే అవకాశముంది. అయితే వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఒకేసారి చాలా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. క్రమంగా అభివృద్ధి చెందే మార్గాన్ని ఎంచుకోవడం సురక్షితం. ధనలాభం విషయంలో కూడా కొన్ని శుభసూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు కొంత తిరిగి వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన పనులకు సంబంధించిన బకాయిలు అందవచ్చు. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపించవచ్చు. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత దాచుకోవడం మంచిది. ఈ సమయంలో వృషభరాశివారు తమ ప్రతిభను తక్కువగా అంచనా వేయకూడదు. మీలో ఉన్న సామర్థ్యాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ సొంత లక్ష్యాలపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జూన్ 6 నుండి 9 వరకు ఆరోగ్యపరంగా వృషభరాశివారు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పెద్ద సమస్యలు కనిపించకపోయినా శరీరమిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. అందుకే విశ్రాంతికి కూడా సమయం కేటాయించాలి. నిద్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండడం వల్ల మరుసటి రోజు శరీరం బలహీనంగా అనిపించవచ్చు. సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం ద్వారా శక్తిస్థాయిలు మెరుగుపడతాయి. నీరు ఎక్కువగా త్రాగడం కూడా మంచిది. శరీరానికి అవసరమైన తేమను అందించడం ద్వారా అలసట తగ్గే అవకాశం ఉంటుంది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో భారమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. ఇంట్లో తయారైన తాజా ఆహారం తీసుకోవడం మంచిది. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా తీసుకుంటే శరీరానికి బలం లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి వచ్చేవారికి ఈ సమయంలో కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రణాళిక వేసుకుని ప్రయాణం చేయడం మంచిది. వాహనం పరిస్థితి పరిశీలించాలి. అవసరమైన పత్రాలు వెంట ఉంచుకోవాలి. తొందరపాటు ప్రయాణాలు తగ్గించాలి. ముఖ్యంగా రాత్రివేళ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మరింత జాగ్రత్త అవసరం. కొంతమంది వృషభరాశివారు తీర్థయాత్రలు లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలని ఆలోచించవచ్చు. అలాంటి ప్రయాణాలు మానసిక ప్రశాంతతను అందించే అవకాశముంది. కొత్త ప్రదేశాలను చూడడం వల్ల కూడా మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అయితే ప్రయాణం ఎంత ముఖ్యమైనది అయినా భద్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం మరియు మీ భద్రత రెండూ మీ చేతుల్లోనే ఉన్న ముఖ్యమైన బాధ్యతలుగా కనిపిస్తున్నాయి. వృషభరాశివారికి జూన్ 6, 7, 8, 9 తేదీలలో కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు సరైన ప్రదేశాలను దర్శిస్తే మీ మనస్సుకు ప్రశాంతత రావడమే కాకుండా జీవితంలో నిలిచిపోయిన కొన్ని విషయాలు క్రమంగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో శివాలయం దర్శనం చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయడం లేదా కనీసం ఒక గ్లాసు నీటిని శివలింగంపై సమర్పించడం ద్వారా మనస్సులో ఉన్న భయాలు తగ్గే అవకాశం ఉంది. చాలామంది వృషభరాశివారు గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు లేదా కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. అలాంటివారు శివాలయంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే మనస్సుకు ధైర్యం పెరుగుతుంది. శుక్రుడు వృషభరాశికి అధిపతి కావడం వల్ల మహాలక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను అందించగలదు. శుక్రవారం లేదా ఈ 4 రోజుల్లో ఏదైనా ఒకరోజు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించడం మంచిది.
తెల్లని పూలు సమర్పించడం, పేదలకు కొంత సహాయం చేయడం లేదా అన్నదానం చేయడం ద్వారా పుణ్యఫలాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది జీవితంలో ధనప్రవాహం నిలిచిపోయినట్లు అనిపిస్తుంది. ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదని బాధపడుతుంటారు. అలాంటివారు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం ద్వారా మానసిక బలం పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో నవగ్రహాల ఆలయం లేదా శని దేవాలయాన్ని దర్శించడం కూడా మంచిదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని గ్రహస్థితులు మీ జీవితంలో సహనం పరీక్షించే పరిస్థితులను తీసుకువస్తున్నాయి. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి మరింత క్రమశిక్షణతో ఉండాలి. కష్టాలను భయపడకుండా ఎదుర్కోవాలి. శనిదేవుని దర్శనం ద్వారా సహనం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. నల్ల నువ్వును లేదా నల్ల వస్త్రాలను దానం చేయడం కూడా కొందరికి మేలు చేసే సూచనగా కనిపిస్తోంది. ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించడం కూడా చాలా శుభప్రదం. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి 1 నిమిషం పాటు భగవంతుణ్ణి స్మరించడం ద్వారా ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్తత, గొడవ లేదా అసహనం ఉందని భావిస్తారు. అలాంటివారు ఈ చిన్న ఆధ్యాత్మిక అలవాటును ప్రారంభిస్తే క్రమంగా మార్పులు గమనించే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ 4 రోజుల్లో మీరు కలిసే కొంతమంది వ్యక్తులు మీ భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఎవరిని చిన్నచూపు చూడకండి. మీకు సహాయం అడిగిన వారిని మీకు చేతనైనంతవరకు ఆదుకోవడానికి ప్రయత్నించండి. మీరు చేసే ఒక మంచి పని భవిష్యత్తులో ఊహించని రూపంలో మీకు తిరిగి రావచ్చు. ఈ సమయంలో పశువులకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వంటి పనులు చాలా శుభకరంగా కనిపిస్తున్నాయి. కొంతమంది వృషభరాశివారు ఈ రోజుల్లో వరుసగా కొన్ని ప్రత్యేక సంకేతాలను గమనించే అవకాశం ఉంది. ఉదయం బయటకు వెళ్లేటప్పుడు ఆవు కనిపించడం, ఆలయ ఘంటానాదం వినిపించడం, తెల్లని పూలు కనిపించడం లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుండి సమాచారం రావడం వంటి చిన్న సంఘటనలు మీకు మంచి మార్పులు దగ్గరలో ఉన్నాయని సూచించే సంకేతాలుగా భావించవచ్చు. ఇవి మూఢనమ్మకాలు కాదు, కాని మనస్సులో ధైర్యాన్ని కలిగించే శుభసూచనలుగా చాలామంది భావిస్తారు. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు వచ్చే కొన్ని వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా తీసుకోండి. కోపంలో, బాధలో లేదా భయంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే ఎక్కువగా సరైన దారిలో తీసుకెళ్తాయి. భగవంతునిపై విశ్వాసం, మీపై మీకు నమ్మకం, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు గొప్ప బలంగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రాలజీ టాపిక్ ప్రేక్షకులారా, వృషభరాశికి సంబంధించిన ఈ ప్రత్యేక రాశిఫల సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి రాశిఫలాలు, గ్రహ సంచార విశేషాలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు మీ జీవితానికి ఉపయోగపడే జ్యోతిష్య సమాచారాన్ని ముందుగా పొందవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి వృషభరాశివారు కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దైవం పేరు మరియు మీరు నమ్మకంతో జపించే మంత్రాన్ని తప్పకుండా రాయండి. ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ, జై శ్రీరామ్, ఓం శ్రీ మహాలక్ష్మే నమః వంటి పవిత్ర నామాలను కామెంట్ చేయడం ద్వారా మీ భక్తిని వ్యక్తపరచడమే కాకుండా మరెందరో భక్తులకు సానుకూల శక్తిని అందించవచ్చు. మళ్ళీ మరొక ఆసక్తికరమైన రాశిఫల వీడియోలో కలుద్దాం.